హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ ఈవెంట్తో మనం కన్నీరుకి వెళ్తున్నాం. కన్నీరులో కొత్తగా దివ్యాంగులకి ఒక ఆశ్రమం పెట్టారు. ఆ ఆశ్రమం పేరే శ్రీ సాయి కృష్ణ దివ్యాంగుల మరియు వృద్ధుల ఆశ్రమం. దివ్యాంగ రక్షక ఫౌండేషన్ అధ్యక్షులు వారు, అలాగే వారి యొక్క సభ్యులు అందరూ మన సాయికృష్ణ దివ్యాంగుల ఆశ్రమాన్ని ఉద్దేశించి మన ఆశ్రమానికి వచ్చేసి ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలనేది వారి మాటలతో మనం అందరం విని వారిని అభినందిస్తామని ఈ సందర్భంగా అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరూ నమస్కారం. నా పేరు నరసింహ, దివ్యాంగ రక్షక ఫౌండేషన్ అధ్యక్షుడిని. ఈరోజు మన కనిగిరిలో శ్రీ సాయి కృష్ణ దివ్యాంగుల ఆశ్రమంలో ఉన్నాం. ఈ ఆశ్రమంలో రసపాటి నరసయ్య గారు ఎన్నో రోజులుగా ఈ ఆశ్రమం పెట్టినారు. ఈ ఆశ్రమానికి మన దివ్యాంగుల పట్ల కొన్ని సరుకులు ప్రతి నెల ఇద్దామని మా సంఘం సభ్యులందరూ చర్చించి ఈరోజు ఇక్కడికి వచ్చాము. ప్రతి నెల మాకు తోచినంత సహాయం ఇక్కడ చేస్తామని మాటిస్తున్నాం. తదుపరి ఉపాధ్యక్షుడు బ్రహ్మరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ సాయికృష్ణ దివ్యాంగుల ఆశ్రమానికి పొదిల్లో ఉన్నటువంటి దివ్యాంగ రక్షక ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు నేను. నా పేరు శీలం బ్రహ్మారెడ్డి. మరియు మా దివ్యాంగ రక్షక ఫౌండేషన్కి డోనర్గా నితీష్ చౌదరి గారు మరియు రైస్ కోసం 5,000 రూపాయలు సహాయం చేసి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి దేవునికి దీవెనలు ఉండాలని మరియు మా దివ్యాంగ రక్షక ఫౌండేషన్ సభ్యులందరం కలిసి మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క శ్రీ సాయికృష్ణ దివ్యాంగుల ఆశ్రమానికి మేము రైస్ ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క దివ్యాంగ రక్షక ఫౌండేషన్ అధ్యక్షులు నరసింహారావు గారు మరియు ట్రెజరరీ దేవాల ఆంజనేయులు గారు, కార్యదర్శి బ్రహ్మారెడ్డి గారు, మేమందరము చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మన దివ్యాంగ సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదండి ఈరోజు ప్రోగ్రాం. ఈరోజు నితీష్ చౌదరి గారి ఆర్థిక సహాయంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. దివ్యాంగ రక్షక ఫౌండేషన్ ఫౌండర్స్ అండ్ అధ్యక్షులు అందరూ కలిపి మన ఆశ్రమానికి రైస్ బ్యాగు అలాగే నగదు వారు మనకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా ఇదే విధంగా మేము అందిస్తామని చెప్పి వారి యొక్క ఉద్దేశాలు మనకు తెలియపరిచి ఉన్నారు. ఏదేమైనా మన దివ్యాంగులను ఉద్దేశించి మన దివ్యాంగ రక్షక ఫౌండేషన్ వారు కూడా ఈ మధ్య కాలంలో నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళంటి దివ్యాంగులకు అలాగే నిరుపేదలైనటువంటి వారికి, రోడ్ల మీద ఉండేటువంటి వాళ్ళకి వారి యొక్క సేవాభావాలు విస్తృతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను చాలా చూశాను. దాన్ని ఈ యొక్క ఉద్దేశంతో మన సంస్థ తరపున మనం కూడా మన ఆశ్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు కోరడం జరిగింది. వారు ఈరోజు వారికి అనుసరించి మన ఆశ్రమాన్ని ఉద్దేశంలో వారి యొక్క సహాయ సహకారాలు అందించినందుకు మా సంస్థ తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సందర్భంగా మా సంస్థ సభ్యులైన మన నాగూర్బి అక్క గారిని వారి యొక్క ఉద్దేశం తెలిపవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పనిచేస్తున్నాను. బ్రదర్ గురించి ముందు చెప్పాలి. బ్రదర్ తనకు ఏమీ లేకపోయినా కూడా నలుగురికి సహాయపడే అలాంటి వ్యక్తికి మనం కూడా ఏదో ఒకటి సహాయం చేద్దామని ఉండడం జరుగుతుంది. ఈరోజు మీరు మా సంఘానికి ఏదో ఒకటి సహాయం చేద్దామని శ్రీ దివ్యాంగ రక్షక ఫౌండేషన్ వారు వచ్చి బియ్యం
అందరూ కూడా అందరు బాగుండాలని వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి వారి అందరికీ అందరూ సహాయ సహకారాలు అందించాలని నా కోరిక. నమస్తే. శ్రీ సాయి కృష్ణ దివ్యాంగుల మరియు వృద్ధుల ఆశ్రమం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉందండి. ఈ ఆశ్రమం కనిగిరిలో గార్లపేట రోడ్డు దగ్గర ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ వెనక ఉందండి. తరువాత దోసపాటి నర్సయ్య గారి గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా చాలా తక్కువ. ఇతను సొసైటీ పెట్టింది 2011లో, రిజిస్ట్రేషన్ నెంబర్ 200. ఇతను పెట్టిన తర్వాత దివ్యాంగులకు వృద్ధులకు ఎంతో విశిష్టమైన సేవలు చేశారు. సొంతంగా దివ్యాంగులకు కంప్యూటర్ శిక్షణ కూడా పెట్టడం జరిగింది. ఈ కంప్యూటర్ శిక్షణ దివ్యాంగులకి పూర్తిగా ఉచితం. తదుపరి వీరు బస్ పాస్లు, ట్రైన్ పాస్లు మరియు ట్రైసైకిళ్ళు, వీల్ చైర్లు ఇలాంటివి ఎన్నో ఇప్పించడం జరిగింది. దివ్యాంగులకి ఏదో చేయాలి, ఏదో సాధించాలని దృఢ సంకల్పంతో 2 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. స్థాపించే ముందు తన దగ్గర ఫండింగ్ ఏమాత్రం లేదు. తన దగ్గర ఉందల్లా ఒకటే, కంప్యూటర్ శిక్షణ. ఈ కంప్యూటర్ శిక్షణలో కూడా దివ్యాంగులకు మరియు పేదవాళ్ళకి పూర్తి ఉచితంగా ఇస్తున్నారు. ఏదైతే సకాలంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫీజు తీసుకొని ఆ ఫీజుతోనే ఈ ఆశ్రమం నడిపిస్తూ ఉన్నారు. ఈ డోనర్స్ కూడా అంతంత మాత్రంగానే వస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తవ్వ బ్రహ్మారెడ్డి గారు దివ్యాంగ రక్ష ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, దివ్యాంగ రక్ష ఫౌండేషన్ జనరల్ బాడీ మీటింగ్లో చర్చించి వీరికి ఆర్థిక సహాయం కూడా చేయాలని రైస్ బ్యాగు మరియు సరుకుల పంపిణీ కొరకు కొంత ఆర్థిక సహాయం నితీష్ చౌదరి గారి సహకారంతో చేయడం జరిగింది. కనుక ఈ ఆశ్రమంలో నివసిస్తున్న దివ్యాంగుల తరపున మరియు దివ్యాంగ రక్ష ఫౌండేషన్ తరపున నితీష్ చౌదరి గారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, దివ్యాంగులకు మరింత సహాయం చేయాలని కోరుచున్నాను అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ ఆశ్రమానికి ప్రతి నెల ఏదో ఒక రూపంలో డొనేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ఆశ్రమానికి మీరు కూడా మీ వంతు సహాయం చేయాలి అనుకుంటే ఫస్ట్లో బ్యానర్ ఉంది కదా, ఆ బ్యానర్ మీద ఫోన్ నెంబర్ ఉంది మరియు ఈ వీడియోలో కూడా కింద స్క్రోల్ అవుతుంది ఒక నెంబరు. ఈ నెంబర్కి కాల్ చేసైనా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా నలుగురికి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.